చేసాడు కదా! నేను కాల్ 9:30, 8కి కాల్ చేసినాను. హ్మ్. అన్న ఎక్కడున్నావు అంటే, "నేను బయటికెళ్తున్నాను" అన్నాడు. "తిన్నావా?" అంటే, "ఆ! తిన్నాను" అని అన్నాడు. "బయటికి ఎక్కడికెళ్తున్నావు" అంటే, "లేదు లక్కడి కపుల్‌కి పవిత్ర చనిపోయింది కదా! వాళ్ళ పిల్లల పేరు పైన ఎల్ఐసి చేపిద్దాం పాపము" అది అనేసి వెళ్ళిపోయినాడు. "సరే ఎప్పుడొస్తావన్నా" అని అన్నా. "తినడానికి రావా లేదా" అంటే, "లేదమ్మా పని అయిపోయినాక వస్తా" అని చెప్పినాడు. మళ్ళీ హాఫ్ అన్ అవర్, గంటకి చేస్తూనే ఉన్నా నేను కాల్. హ్మ్. ఇక అప్పటి నుంచి ఇక లిఫ్ట్ చేస్తలేడు కాల్. లిఫ్ట్ చేయకపోయేసరికి ఇక వాళ్ళ ఫ్రెండ్స్‌కి అందరికి కాల్ చేపించిన. మా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు కదా! వాళ్ళ ఫోన్ నుంచి లిఫ్ట్ చేస్తాడేమో అనేసి. హ్మ్. ఇక లిఫ్ట్ చేయలేదు ఎవ్వరి ఫోన్. ఇక భయమేసి 2:00 అట్లా వాళ్ళ మణికొండ అపార్ట్మెంట్ అదే ఫ్లాట్ ఎవరైతే తెలుసో వాళ్ళని తీసుకొని ఆ వదిన పంపించింది ఇద్దరు పిల్లల్ని. హ్మ్. పంపించేసరికి వాళ్ళు వెళ్ళేసరికి 6 AM అయినట్టుంది ట్రాఫిక్‌లో. హ్మ్. అయ్యేసరికి అక్కడ డోర్ మొత్తం లోపల నుంచి పెట్టేసుకున్నాడంట. హ్మ్. బయట చెప్పులున్నాయంట. ఫోన్ చేస్తుంటే ఫోన్ రింగ్ అవుతుందంట. హ్మ్. చెప్పులుండేసరికి డోర్ తీస్తలేడంట పిలుస్తుంటే. అయితే డోర్ విరగొట్టేసిర్రంట. విరగొట్టేసి లోపల చూసే వరకెలే సూసైడ్ చేసుకున్నాడంట. అది చూసేవరకి అప్పటికి వాళ్ళు చూసేసరికి బాడీ అంతా టైట్ అయిపోయిందంట. గట్టిగా అయిపోయిందంట. తాగే చేసుకున్నాడు. అంత ధైర్యం ఉంది అసలు చేసుకునే అంత చందుకి. చేసుకున్నంత ఆయన ఇంకొకరికి డేరింగ్ చెప్తాడు. ఆయన చేసుకున్నాడంటే అసలు నమ్మబుద్ధి అయితలేదు. ఇంకొకరికి చెప్తాడు అట్లా చేయొద్దురా అని కొట్టి చెప్తాడు. ఇప్పుడు ఆయననే చేసుకున్నాడు. ఏం చెప్పడానికి ఏం లేదు. లాస్ట్ మా అన్న మాట మాకు మీతోనే రాడు. మాట్లాడారు. మా అన్న మాకు రాడు. ఏడు ఇండస్ట్రీలో ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచి మంచి సీరియల్స్ చేస్తున్నాడు. ఇంత మంచి పేరు తెచ్చుకున్నాక ఇట్లా చేసుకున్నాడు. మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఎవరిని ఒక మాట కూడా అన్నాడు. అమ్మా అమ్మా అనే పిలుస్తాడు. ఇన్ని మంచి సీరియల్స్ లైన్ గా వస్తున్నాయి ఇప్పుడు. ఆయన కెరియర్ మంచిగా టర్న్ అవుతుంది ఇప్పుడు. ఆయననే లేకుండా పోయినాడు. నేను మంచి టాప్ లో రావాలా అని అనుకున్నాడు. ఇప్పుడు టాప్ కి వెళ్ళిపోయినాడు. ఎవరికి అందకుండా వెళ్ళిపోయినాడు టాప్ కి. నీతోని ఎలా ఉండేటోడు చందు? అతను చాలా మంచిగా ఉంటుండే. ఏ మాట అనకపోతుండే. అమ్మ అమ్మ అనే పిలుస్తుండే. నన్ను నా పిల్లల్ని బావ అంటే కూడా ఎంతో ఇష్టం. ఎంతో ఇష్టం. మంచిగా చూస్తుండే. బావని కూడా మంచిగా చూస్తుండే. బావ మంచోడమ్మా బావ మంచోడమ్మా అంటుండే.